డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్ది చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చండి బీమా విస్తార్. కొత్తగా ఐఆర్డిఏ అండి అందరినీ దృష్టిలో పెట్టుకొని, అంటే ఒక సామాన్యుడిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. చాలామంది ఇప్పటికి కూడా ఈవెన్ మనకి ఐఆర్డిఏ వచ్చి 2000లో ఫామ్ అయిందండి. అప్పటి నుంచి కూడా చూసినా కూడా స్టిల్ ఈవెన్ ఇవాళ 24 ఇయర్స్ అయిపోయినా కూడా ఇంకా చాలామంది కూడా మనకి ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇండియాలో. ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈవెన్ మినిమం పాలసీ తీసుకోవడానికి కూడా వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూడండి, బీమా విస్తారని కొత్తగా మన ఐఆర్డిఏ పట్టుకొచ్చిందంటే ఒక మంచి పాలసీ. ఇది కేవలం 1500 మాత్రమే. కేవలం 1500 మాత్రమే ప్రీమియం అండి సంవత్సరానికి. సో ఈ 1500 ప్రీమియంతో మనకి ఏమేమి వస్తున్నాయి అంటే ఇందులో లైఫ్ కవరేజ్ ఉందండి. లైఫ్ కవరేజ్ వచ్చి 2 lakhs దాకా లైఫ్ కవరేజ్ ఉంది. అలాగే ఈవెన్ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా మనకి ఇస్తున్నారు 2 lakhs వరకు. అలాగే చూడండి, ఇందులో వచ్చి హెల్త్ కవర్ కూడా చేస్తున్నారు. అంటే ఎవరన్నా ప్రమాదం శాతం హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్న నాళ్ళకి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అన్ని రోజులు మనకి క్యాష్ కింద ఒక 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి. అలా మ్యాక్సిమం ఒక సంవత్సరంలో 10 రోజుల దాకా మనకి హాస్పిటల్లో క్యాష్ బెనిఫిట్ ఇస్తున్నారు. అంటే 500 రూపాయలు ఉంటూ 10 రోజులు ఉంటే కనుక 5000 రూపాయల దాకా కవరేజ్ ఇస్తున్నారు. సో చూసారంటే 1500 రూపాయలకి మనకి ఆల్రెడీ వాళ్ళకి ఇందులో 2 lakhs మనకి లైఫ్ కవర్ ఉంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, అలాగే హెల్త్ కవర్ కూడా ఉంది. సో ఇట్లా 3 కలిపి ఒకటే పాలసీ కింద కొత్త పాలసీగా రూపొందిస్తున్నారండి బీమా విస్తార్ అని చెప్పి. ఇవి మనకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి అవైలబిలిటీలోకి రాబోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎవరిని కూడా కవర్ చేయాలి అంటే ప్రతి ఒక్క, ఇప్పుడు చూడండి ఈవెన్ ఆటో వాళ్ళు ఉన్నారు, మనకు పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఫ్రూట్స్ వెండర్స్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి ఇన్సూరెన్స్ అనగానే. ఈవెన్ ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా కట్టుకుంటే ప్రీమియంలో ఉండాలి కాబట్టి 1500కి మాత్రమే. అంటే ఈవెన్ చూడండి, ప్రతి నెల 100 రూపాయలకి అంటే 110 రూపాయల కంటే ఆ రేంజ్లోనే ఉందండి ప్రీమియం. అందరూ కట్టుకుండేలాగా ఉంది ప్రీమియం. ఇందులో ఈవెన్ ఆస్తి మనకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగితే కూడా, ఆస్తి డ్యామేజ్ జరిగినా కూడా దానికోసం కూడా ఇందులో వాళ్ళు మనకి కవరేజ్ ఇస్తున్నారండి. సో ఇందులో చూస్తే మీకు బైఫర్కేషన్ చేశారండి. అంటే ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి 500 రూపీస్ కింద, అలాగే ఇండివిజువల్గా కవరేజ్ అంటే 2 lakhs ప్రీమియం ఏదైతే కవరేజ్ అనుకున్నామో దానికోసంగా 820 రూపీస్. అలాగే వ్యక్తిగత బీమా అంటే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఒక 100 రూపీస్. అలాగే ఆస్తి బీమా దానికి సంబంధించి 80 రూపీస్. ఇట్లా 820, 500, 180 ఇట్లా దాన్ని బైఫర్కేషన్ చేశారండి. మొత్తం కూడితే మనకి 1500 వస్తుంది. సో ఇట్లా ఒక మనిషి, ఒక ఇండివిజువల్కి 1500కి అన్ని కవర్ రావాలి. బీమా విస్తార్లో అతనికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అయిపోయింది, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అయిపోయింది, అలాగే మనకి హాస్పిటల్ బెనిఫిట్ వస్తున్నాయి, అలాగే ఏదైనా ఆస్తి నష్టం జరిగితే దాని తాలూకు కూడా మనకి కవరేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం చూడండి, ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టారు. అంటే ఇందులో ఒక్క మనిషి కాదు, వైఫ్ హస్బెండ్ ఇద్దరికి కావాలి ఈ పాలసీ అంటే మాత్రం కేవలం 2420 రూపీస్కే. చూడండి, 1500 ఒక మనిషి కంటే ఇద్దరికి 3000 అవ్వాలి, కానీ కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇద్దరు కవరేజ్ ఇస్తున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్కి కవర్ తీసుకుంటే కేవలం 2420 రూపీస్కి మాత్రమే ఈ కవరేజ్ ఇద్దరికి లభిస్తుందండి. సో బీమా విస్తార్ అనేది ఒక మంచి పాలసీ పట్టుకొచ్చింది మన ఐఆర్డిఏ. ఇది మనకి త్వరలోనే అందుబాటులోకి వస్తుందండి. ఆల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇవాళ రేపు. సో ఎందుకంటే మనం చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందరూ అనుకునేది ఏంటంటే ప్రీమియం మనం కడుతూ ఉంటాం కానీ మనకేం కాకపోతే చివరికి మనకేం రాదు కదా అన్న థాట్ చాలాతోనే సామాన్ తీసుకోకుండా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మైనర్ ఆపరేషన్స్. ఏవైతే మనకి చూడండి జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చినా కూడా, ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి టైంలో మనకి 1 lakh కంటే బిల్లు ఎక్కువ కాదండి ఎనీ ఫీవర్కి. అలాగే మన చిన్న మైనర్ ఆపరేషన్స్కి అయితే కనుక 2 to 3 lakhs కంటే కవరేజ్లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే మేజర్ ఆర్గన్స్, అంటే మనకి బ్రెయిన్ వచ్చి ఈ కిడ్నీస్, హార్ట్, లంగ్స్ ఇట్లాంటి వాటికైనా మేజర్ ఆర్గన్స్ కనుక ఏదైనా ప్రమాదం జరిగితే 5 lakhs నుంచి 10 lakhs దాకా కవరేజ్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుందండి వాళ్ళు ఉన్న కండిషన్స్లో. ఇంకా క్యాన్సర్ అయితే అబౌట్ 10 lakhs అండి. దాన్ని మనం చెప్పక్కర్లేదు, మనం చాలా చూసాము. గత 20 సంవత్సరాలుగా మేము చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ మేము సపోర్ట్ చేస్తున్నాము, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. మాకు చాలా క్లైమ్స్ వస్తున్నాయి క్యాన్సర్ మీద. క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం 10 lakhs అండ్ అబౌవ్ బిల్ ఉంటుంది. సో చాలామంది అనుకుంటారంటే మనకు హాస్పిటల్ ఇన్సూరెన్స్ అనేది మన కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, మనకు ఆల్రెడీ మనకి ఆఫీస్ కార్పొరేట్లో పనిచేసే ప్రతి ఒక్క సాఫ్ట్ ఇంజనీర్ కావచ్చు, ఫార్మాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కావచ్చు, మన కంపెనీలో ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మనం అధికంగా ఎందుకు తీసుకోవాలనుకుంటాం. చూడండి, కంపెనీ ఇచ్చే పాలసీ బేసిక్ రిక్వైర్మెంట్ కోసమే ఉపయోగపడుతుంది. లైక్ మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం కావచ్చు, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ వచ్చినా, ఏదైనా మైనర్ ఆపరేషన్స్ లైక్ టాన్సిల్స్ ఇట్లాంటివి వచ్చినా,
లేదా పేరెంట్స్కి క్యాటెట్ ఆపరేషన్ ఇట్లాంటివి బిలో 5 lakhs వాళ్ళు కవరేజ్ చేస్తున్నారు తప్ప ఏదైనా అధికంగా 5 lakhs కంటే అబ్బో కనుక ఏదైనా ఖర్చు వచ్చిందే మాత్రం మనం బెడ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే నాకు 5 lakhs అండ్ అబోవ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం గణనీయంగా 30,000 40,000 అవుతుంది కదండి అంటారు. దానికోసంగా ఇప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ అండి మనకి ఒక ఫెసిలిటీ ఇచ్చాయి, కో పేమెంట్ అంటారండి. అంటే ఏదైనా హాస్పిటల్లో కనుక బిల్ వచ్చిందంటే 5 lakhs బిల్ వచ్చింది అంటే అందులో కేవలం ఫస్ట్ 50,000 నేను పెట్టుకుంటున్నాను అని కనుక మనం అగ్రీ అయితే కనుక కండిషన్కి గణనీయంగా మన ప్రీమియంలో 50% డిస్కౌంట్ ఇస్తున్నారండి. అంటే చూడండి, మీరు ఒక ప్రీమియం పాలసీ తీసుకున్నారు, 10 lakhs పాలసీ తీసుకున్నారు. ఆ 10 lakhs పాలసీలో 2 adults 2 children కవరేజ్ అయింది. ప్రీమియం వచ్చి 40,000 ఉందనుకోండి. ఆ 40,000 ప్రీమియం గాను మీరు కట్టాల్సింది ఎంత అంటే 20,000 మాత్రమే. సో ఇట్లా మనకి డిస్కౌంట్ ఎప్పటిదాకా వస్తుంది అంటే పూర్తిగా లైఫ్ లాంగ్ డిస్కౌంట్ వస్తుందండి. అంటే మనం ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతూనే ఉంటాం కాబట్టి ఆ ప్రతి ఒక్క ఇయర్ ప్రీమియంలోనూ మనకి 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓన్లీ కండిషన్ ఏంటంటే కోపేమెంట్. ఫస్ట్ 1 yearలో ఎప్పుడైనా హాస్పిటలేషన్ అయితే ఫస్ట్ వచ్చిన ఖర్చులో 50,000 మనం భరించాలండి, చాలు. తర్వాత ఏదైనా ఉందో వాళ్ళు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, చాలామంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ లాంటి కనుక ప్రమాదమైన కారణం వస్తే మనకి 25 lakhs కవరేజ్ ఉండాలి. కానీ 25 lakhs కవరేజ్ తీసుకోవాలి అంటే మాత్రం ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి బెనిఫిట్ కనుక ఆప్షన్ కనుక తీసుకుంటే గణనీయంగా డిస్కౌంట్ వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, మనకి ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుందంటే మనం ఒక పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా మనకి ప్రీమియం అనేది ఫిక్స్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ 20 years కూడా అదే ప్రీమియం కడతాం. ఒక 5 lakhs పాలసీ తీసుకున్నారు, ప్రీమియం 25,000 రూపీస్ చెప్పారనుకోండి, ఆ 25,000 రూపీస్ ప్రీమియమే మీకు నెక్స్ట్ 15 years కావచ్చు, 16 years కావచ్చు, ఆ టెన్యూర్ మొత్తం ప్రీమియం మారకుండా అలాగే ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో అలా కాదండి, ప్రతి 5 yearsకి మనకి మారిపోతుంది ప్రీమియం. ఎందుకు అంటే ఏజ్ స్లాబ్స్ బట్టి మారుతుంది. ఫస్ట్ 35 years ఒక ప్రీమియం ఉంటుంది. మీరు ఎప్పుడైతే 36th year అడుగు పెట్టారో ఆ 36 years నుంచి 40 years దాకా ఒక ప్రీమియం ఉంటుంది. ఇట్లా గణనీయంగా మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ప్రీమియం పెరుగుతుంది. మేము చాలాసార్లు చూసామండి, ఎవరికైతే 70 ఏళ్ళు వచ్చాయో అంటే 70 years వచ్చాయో వాళ్ళకి 10 lakhs కవరేజ్ కూడా దగ్గర 70,000 కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి ప్రీమియం. చాలా క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, 70,000 నేనే కడితే 10,000 నేనే కడుతున్నాను కదా, 7 lakhs 10 lakhs అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఎట్లాంటి ఆప్షన్ కనుక తీసుకుంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 years 50,000 రూపీస్ కోపేమెంట్ పెట్టుకుంటే ఆప్షన్ మీరు కట్టాల్సిన 70,000 ప్రీమియంలో 35,000 ప్రీమియంకే మనం ఆ పాలసీ అనేది పొందొచ్చు. కాబట్టి ఇట్లాంటి పాలసీస్ అన్నీ మనకి IRDA మనకి వస్తున్నాయి కాబట్టి యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. అందరికీ ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబం హాయిగా ఉంటుంది, ఎట్లాంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ మనకు రాకుండా ఉంటాయి. మనం ఎంతో కష్టపడి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎంతో కష్టపడి ఒక ల్యాండ్ కొంటాం, ఎంతో కష్టపడి మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని చెప్పి వాళ్ళ కోసంగా గోల్డ్ కొంటాం. సో ఎట్లయితే ల్యాండ్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తామో మనకి కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి కావచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, ప్రాపర్గా ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఇవి చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక్క దెబ్బకి మనం పోతాయి, మనకి కటాల్సి వస్తుంది హాస్పిటల్లో. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రొటెక్షన్గా తీసుకోండి. కంపల్సరీగా అవేర్నెస్ వచ్చింది మార్కెట్లో బాగానే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ పెట్టుకోండి, హాయిగా ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.